వారసత్వం అంటే ఆస్తులకు సంబంధించిన వారసత్వం అంత రక్త సంబంధికులకు ఇస్తారు. భారతీయ వ్యవస్థలో అది ఉన్నది ఓకే. ఇలా వారసత్వం అంటే రాజకీయాల్లో వారసత్వం వచ్చింది. ఏమైనా రాచరికాలా అంటున్నాను నేను. రాచరిక ప్రభుత్వాలకు సంబంధించి పై తరాల వాళ్ళు, కింది తరాల వాళ్ళు, కింది తరాల మూడో తరం, నాలుగో తరానికి ఇట్లా రాచరికాల ప్రభుత్వాలు పోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉందంటే 100కి 95% ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజాస్వామ్యంలో ఉన్న దేశాలన్నీ. సో అయితే భారతదేశంలో సహా ఇలా వారసత్వ రాజకీయాల కథగా మారినది, కుటుంబ రాజకీయాల పరంగా మారినది. సో తెలంగాణలో చూసుకుంటే అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. సపోజ్ మనం కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని తీసుకుంటే మొదట నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, ఇట్లా కుటుంబ పార్టీలుగా మారినాయి. ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఎన్టీ రామారావు, బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేషు, ఇట్లా కుటుంబ పార్టీలాగా ఉన్నది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు రాజశేఖర రెడ్డి తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి, షర్మిల, ఇంకా తర్వాత తరాలకు సంబంధించి. సో అట్లున్నది. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్కి తీసినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, జాగృతి కవితక్క. అదేవిధంగా ఉన్నది. ఈ నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళ మనవడికి మెస్సీ వరల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ వస్తే వాళ్ళ మనవడికి సంబంధించి ఫుట్బాల్ ఆడిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారితో వాళ్ళ మనవని భద్రాచల రాములు వారికి బియ్యం తలంబ్రాలు పంపించే కార్యక్రమం చేశాడు. కుటుంబ రాజకీయాలు అయిపోయినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి సంబంధించిందే కాదు, బీజేపీ కూడా వాళ్ళ పద్ధతుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళ వారసును చూస్తూ ఉన్నాం. సో ఉన్నటువంటి అన్ని పార్టీలు అట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం మహారాష్ట్రలో బాల్ ఠాకరే టీమ్స్, శివసేనకు సంబంధించి అదే పరిస్థితి ఉన్నది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కుటుంబం, ములాయం సింగ్ యాదవ్ కుటుంబం కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబానికి సంబంధించి కానీ, ఇట్లా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఆ పరిస్థితులు వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అయిపోయినాయి. సో నిజంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా పదవులు పొందాలి కానీ అర్హత ఉన్నా లేకపోయినా నాట్ ఓన్లీ దిస్ స్టడీస్ అంటే ఈ అంశాలకు సంబంధించి కాకుండా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని చోట్ల కుటుంబ పార్టీల పరిపాలన మనకు కనిపిస్తూ ఉన్నది. సో బీజేపీ దీనికి అతీతమేం కాదు. ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో వారసత్వ రాజకీయాలనే కాకుండా వాళ్ళు బలహీనులైనా కూడా వాళ్ళకి దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడతా ఉన్నారు ఓటర్లు. సో వాళ్ళని భవిష్యత్ తరాలను ఎత్తిపెట్టుకుని పూజించే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. సో ఏమంటారు, చేతులు గాలేక ఆకులు పట్టుకుని సందంలాగా తయారైంది ప్రజలది. వారసత్వ రాజకీయాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి. భారతదేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి రాజకీయ వారసత్వం అనే మహమ్మారి అదొక జబ్బులాగా తయారైంది. భవిష్యత్తు ఒక శూన్యంగా తయారైంది, ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ విధంగా ప్రజలు దీన్ని గమనించి వారసత్వ రాజకీయాలు కాకుండా, కుటుంబ పార్టీల పరిపాలన కాకుండా, ప్రజలకు పనిచేసేటువంటి పార్టీలు, ప్రజల విధి విధానాలకు కట్టుబడే పార్టీలకి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి రాజకీయ అవసరాల వైపు మనం వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రేపు అధికారంలోకి వస్తే బాగా సంపాదించడమే ఎజెండాగా ఉన్నది. సో కుటుంబ అవినీతి పార్టీలు ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.